చింతలపల్లి అడవులకి పక్కనే రత్నగిరి కొండలు ఉండేవి. ఆ కొండల మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. అక్కడే ఉండే ఒక చిన్న గ్రామంలో రాజు వాళ్ళ తాత నివసిస్తూ ఉండేవారు. రాజుకి చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. ఒకరోజు రాజు వాళ్ళ తాత ఇద్దరు పొలంలో కూర్చొని ఉండగా రాజుకి ఒక విషయం గుర్తొస్తుంది. తాత, సాయంత్రం అవ్వగానే ఎవ్వరు కూడా మన ఊర్లో ఇళ్లల్లో నుంచి బయటికి రారు. పైగా ఆ కొండపైకి అస్సలు వెళ్ళొద్దని చెప్తారు. అందరూ ఏదో భయపడుతున్నట్టు రకరకాల కథలు చెప్తున్నారు. అసలు విషయం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ తాత, రాజు, ఈ విషయం గురించి నీకు నేను చాలాసార్లు చెప్పాలని అనుకున్నాను. కానీ నువ్వు చిన్నపిల్లవాడవని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పవలసిన సమయం వచ్చింది. జాగ్రత్తగా గుర్తుంచుకో. నీకు ఒక విషయం చెప్తాను అంటూ వాళ్ళ తాత జరిగినదంతా చెప్పడం మొదలు పెడతాడు. చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో దెయ్యమ్మ అనే ఒక మంత్రగత్తె ఉండేది. ఆమెని అందరూ కూడా అసహించుకుంటూ ఉండేవారు. ఆవిడకి మంత్రాలు వచ్చు కాబట్టి ఆవిడని ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు. ఆమెను ఎవ్వరూ కూడా ఊళ్ళోకి రానిచ్చేవారు కాదు. ఆమెతో సరిగా మాట్లాడేవారు కూడా కాదు. అందుకని ఆ దెయ్యమ్మ ఊరి మీద పగబట్టింది. తను మంత్రాలతో చాలామందిని బలి తీసుకునింది. ఈ విషయం తెలిసినటువంటి వారు ఆ దెయ్యమ్మని కొట్టి చంపేశారు. ఆ దెయ్యమ్మ తను చనిపోయేటప్పుడు తన మంత్రశక్తితో ఒక బ్రహ్మ రాక్షసిలా మారిపోయింది. ఇప్పటికీ కూడా తను ఆ కొండ మీదే ఉంటుంది. తనకి ఆకలి వేసినప్పుడు ఊరి మీద పడి దొరికిన వాళ్లను దొరికినట్టుగా తింటూ ఉండేది. ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఒక మహానుభావుడు ఋషివేషంలో వచ్చి ఆ బ్రహ్మ రాక్షసుని కట్టడి చేశాడు. ఇప్పుడు అది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఊరి మీద పడి దొరికిన వాళ్ళని దొరికినట్టు తినేస్తుంది. మీ అమ్మా నాన్నలు కూడా దానికే బలైపోయినారు అని చెప్పగానే రాజుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళ అమ్మా నాన్నని ఆ బ్రహ్మ రాక్షసే తినేసిందని తెలిసి రాజు చాలా బాధపడతాడు. రాజు ఏడవడం చూసినటువంటి వాళ్ళ తాత రాజుతో ఇలా అంటాడు. చూడు రాజు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ కొండ మీదకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ కొండ మీద ఉండే బ్రహ్మ రాక్షసుని ఎదిరించడం ఎవ్వరి తరమూ కాదు. నువ్వే కాదు, ఎవ్వరు కూడా అటువైపు వెళ్ళరు అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రంతా రాజుకి అస్సలు నిద్ర పట్టదు. వాళ్ళ అమ్మా నాన్నను చంపిన బ్రహ్మరాక్షసుని ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం తన స్నేహితులతో ఆ కొండపైకి వెళ్ళాలని అనుకుంటున్నానని చెప్తాడు. వెంటనే రాజు స్నేహితులు అక్కడికి వెళ్ళొద్దని వారిస్తారు. మీరు రాకపోయినా సరే నేను ఒంటరిగా అయినా కొండ మీదకి వెళ్తానని అంటాడు రాజు. అప్పుడు రాజు మాట కాదనలేక రాజు స్నేహితులు ఇద్దరూ కూడా రాజుతో వెళ్ళడానికి ఒప్పుకుంటారు. రాజు తన తాత గదిలోకి వెళ్ళి అక్కడ కొన్ని వస్తువులను తీసుకొని ఒక సంచిలో పెట్టుకొని కొండపైకి బయలుదేరుతాడు. రాజు స్నేహితులు కొంత దూరం ప్రయాణించారు. అప్పటి వరకు వారి ప్రయాణం బాగానే సాగింది. కానీ కొండ పైభాగానికి వెళ్ళగానే అక్కడ వాతావరణంలో రకరకాల మార్పులు వచ్చాయి. వారికి బాగా భయమేసింది. రాజు స్నేహితులిద్దరూ కూడా భయపడి రాజుని వెనక్కి వెళ్ళిపోదామని అడుగుతారు. కానీ రాజు ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పి ముందుకి సాగిపోతాడు. ఇక చేసేదేమీ లేక రాజు స్నేహితులు కూడా రాజుతోనే బయలుదేరుతారు. భయపడుతూనే కొండ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది. భయపడుతూనే ఆ గుహ లోపలికి వెళతారు. ఆ గుహలోకి వెళ్ళి చూడగానే అంతా చీకటిగా ఉంటుంది. వారికి ఎక్కడి నుంచో పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు వినగానే రాజు స్నేహితులు కూడా భయపడిపోతారు. కానీ రాజు మాత్రం కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తాడు. అక్కడ ఉన్నట్టుండి వారి ముందు ఒక పెద్ద భయంకరమైన రాక్షసి ప్రత్యక్షమవుతుంది. దానిని చూడగానే రాజు స్నేహితులు భయపడి పెద్ద పెద్ద కేకలు వేస్తారు. అప్పుడు ఆ రాక్షసి గట్టిగా నవ్వుతూ, ఎవర్రా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా చేతిలో చావడానికే వచ్చారా
అంటూ గట్టిగా నవ్వుతుంది. అప్పుడు రాజు కొంచెం ధైర్యం తెచ్చుకొని, మేము నిన్ను చంపడానికే వచ్చాము. నీ వల్ల మా అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఈ ఊర్లో చాలామందిని నువ్వు తినేశావు. ఇక నీ ఆటలు సాగవు. నిన్ను చంపడానికే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న రాక్షసికి పెద్దగా నవ్వు వస్తుంది. అది గట్టిగా నవ్వుతూ, ఏంటి, మీరు నన్ను చంపడానికొచ్చారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకున్నారా? మీరేంటి, నేనేంటి అని నవ్వుతూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ ఆహారం దొరికింది. ఇప్పుడైతే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. కానీ ఈరోజు మీరే చావుని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. అని రాజు స్నేహితులని తినడానికి వారి మీదకి దూకబోతుంది. అప్పుడు రాజు వెంటనే తేరుకొని తనతో పాటు తీసుకొచ్చినటువంటి తులసి మాలను ఆ రాక్షసి మీదకి విసిరివేస్తాడు. అది రాక్షసి మెడలో పడి అక్కడికక్కడే భస్మమైపోతుంది. ఆ తర్వాత రాజు స్నేహితులు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఊరికి ప్రయాణమవుతారు. కానీ రాజు స్నేహితులకి ఒక చిన్న అనుమానం ఉంది. వాళ్ళు వెంటనే రాజుని అడిగేశారు. రాజు, నువ్వు ఆ తులసి మాల ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? దానికి అంత ప్రత్యేకత ఏంటి? ఆ మాల వేయగానే రాక్షసి ఎలా చనిపోయింది అని అడుగుతారు. అప్పుడు రాజు, మా తాత నాకు మా అమ్మ నాన్న ఎలా చనిపోయారో చెప్పిన రోజు రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. నేను మళ్ళీ మా తాత గది దగ్గరికి వెళ్ళేసరికి మా తాత అక్కడ లేడు. మా తాతని వెతుక్కుంటూ మరో గదిలోకి వెళ్ళగానే అక్కడ మా తాత ఏడ్చుకుంటూ ఉన్నాడు. తను ఎంతో కష్టపడి ఎంతోమంది దగ్గర మంత్ర విద్యలు నేర్చుకొని వాటితో ఒక తులసి మాలను తయారు చేశాడు. కానీ ఆయన ముసలివాడు అవ్వడం వల్ల ఆ కొండపైకి ఎక్కలేక, దానిని చంపే శక్తి లేక, దానిని ఎవరైనా చంపగలరేమో అలాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఈ మాలని తయారు చేసి పెట్టాడు. తన కొడుకు కోడలిని చంపినదే కాకుండా ఊరిలో అందరినీ తింటోందని దానిని చంపడానికి ఆయన ఈ మాలని తయారు చేశాడు. మా తాత తన గదిలో తనలో తనే మాట్లాడుకుంటూ ఏడవడం చూసినటువంటి నేను మా తాతకు చెప్పకుండా ఆ మాలను తీసుకొని ఇక్కడికి వచ్చేశాను అని చెప్తాడు. బ్రహ్మరాక్షసుని చంపి ఇంటికి తిరిగి వచ్చినటువంటి రాజు వాళ్ళ తాతకి జరిగిందంతా చెప్తాడు. అలాగే వాళ్ళ స్నేహితులు ఊర్లో అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్తారు. రాక్షసి పీడ తొలగిపోయినందుకు ఊర్లో జనాలందరూ రాజు స్నేహితులని మెచ్చుకొని చాలా సంతోషంగా ఉంటారు. మీకు నా ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీరు చూసినందుకు, విన్నందుకు మీకు నా ధన్యవాదాలు.